అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోతుంది, సంధి కుదురుతుంది అని ఇవాళ అన్ని పేపర్లో మెయిన్ హెడ్లైన్స్ వచ్చాయి. సీన్ కట్ చేస్తే కొత్త తరహా సైనిక చర్యకు మేము దిగుతున్నాం అని చెప్పి ఇప్పుడు ట్రంప్ చెప్తూ ఉన్నాడు. దౌత్యపరమైనటువంటి చర్చలు ఆలస్యం అయితే కొత్త తరహా దాడులు చేయడం ద్వారా ఇరాన్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాను అని చెప్పి ట్రంప్ కొత్తగా ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు, ట్రూత్ ఖాతాలో. దీంతో ఉద్రిక్త వాతావరణం పెరిగింది. మళ్ళీ యుద్ధం రాబోతుంది అనేటువంటి ఒక ఒపీనియన్ ప్రపంచవ్యాప్తంగా కలిగింది. దానికి తగిన విధంగా, దానికి బలం చేకూరే విధంగా ఇరాన్ తన గగనతలాన్ని కంప్లీట్గా మూసేసింది. దాంతోపాటు వాషింగ్టన్లో కూర్చున్నటువంటి ట్రంప్ దౌత్యపరంగా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది క్షణక్షణం అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చివరి ప్రయత్నంగా ఇరాన్ తోటి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తూ ఉంది. ఈ మధ్యవర్తిత్వం నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఏంటి అనే దాని మీద ట్రంప్ నెక్స్ట్ చర్యలు ఎలా ఉంటాయి అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ముందుగానే ఇరాన్ గగనతలాన్ని మూసివేసిందనంటే అమెరికా సైనిక చర్యకు పూనుకుంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇవాంకా మీద ఇరాన్ హత్య చేయడానికి కుట్ర పండింది అనేది మరొక వార్త ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా వైరల్ అవుతుంది. ఇంత సీరియస్ పరిస్థితుల్లో పెద్ద కుమారుడు వివాహం జరుగుతున్నప్పటికీ కూడా ట్రంప్ పెళ్లికి వెళ్ళలేదు. అంటే ఇరాన్ అమెరికా మధ్య ఎలాంటి సీరియస్ వాతావరణం నెలకొంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఆయన కుమారుడి పెళ్లికి కూడా వెళ్ళలేదని అంటే ఎంత సీరియస్నెస్ నెలకొందో అనేది. ఎందుకంటే ఇరాన్ చుట్టూ ఇప్పుడు యుద్ధ విమానాలు మోహరించి ఉన్నాయి. అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి ఈ జలాల చుట్టూ, అంతర్జాతీయ జలాల చుట్టూ అమెరికాకు సంబంధించిన ఓడలు కూడా మోహరించి ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. సేమ్ అలానే క్యూబా చుట్టూ కూడా ఇలానే అమెరికాకు సంబంధించినటువంటి ఓడల్ని, యుద్ధ నౌకల్ని మోహరించి ఉన్నారని చెప్పి తెలుస్తుంది. అంతర్జాతీయ సమావేశంలో ఇది ఒక ప్రధానమైన న్యూస్. అయితే విచిత్రంగా